ఒక బాణం వాళ్ళ ఒక మహా చరిత్ర పుట్టింది అని మీకు తెలుసా? అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రేమలో మునిగిపోయిన క్రౌంచ పక్షుల జంట. అప్పుడు మహర్షి వాల్మీకి స్నానం చేయడానికి నదికి వెళ్తున్నాడు. ఆ జంటను చూసి ఆనందంగా నిలబడి చూస్తున్నాడు. అప్పుడే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతని చేతిలో బాణం. ఒక క్షణంలోనే ఆ జంటలోని మగపక్షిని కూల్చేశాడు. ఆడపక్షి బాధతో విలపిస్తూ తన జంటను కోల్పోయి ఆకాశాన్ని చూస్తూ కేకలు వేసింది. ఆ దృశ్యం చూసిన మహర్షి వాల్మీకి హృదయం కదిలిపోయింది. ఆ బాధలోనే అతని నోటి నుండి ఒక శాపం వెలువడింది. మా నిషాధ ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ. ఆ శాపం శ్లోకంగా మారింది. ప్రపంచంలో మొదటి శ్లోకం. వాల్మీకి ఆశ్చర్యపోయాడు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ వాల్మీకి, నువ్వు పలికిన ఈ శ్లోక రూపంలోనే శ్రీరాముడి కథను రచించు.